యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సెయింట్ ఏఐసిటిఈలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సెయింట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం కాగా ఈ ఒప్పందంలో భాగంగా ఐకేర్ కేంద్రాలు స్థాపించనున్నారు. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతి ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్య పెంపు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారం పెంపొందించనున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు. జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని, ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. పొదిలిలో మహిళలపై వైసీపీ చేసిన దాడికి జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.